నగరంలో న్యూ ఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించిన స్పెషల్ డ్రైవ్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కట్టుదిట్టమైన చర్యలు ఉంటాయంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో అటు నగరంలోని మొత్తంగా 120 ప్రదేశాల్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం ఎస్ఆర్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఒకసారి చూసుకోవచ్చు. మొత్తంగా అర్ధరాత్రి 10 గంటల దాటినా కూడా మొత్తంగా దానికి సంబంధించిన డ్రంక్ అండ్ డ్రైవ్లు అయితే నిర్వహిస్తున్నారు. ఇటు 2 వీలర్స్ 4 వీలర్స్తో పాటు ప్రత్యేకంగా ట్రావెల్ బస్సులు అదేవిధంగా ఆటోల పైన కూడా ఈసారి అయితే పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎందుకంటే ఇప్పటికే నగర సిపి సజ్జనార్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ అధికారులే కానీ అటు పోలీసులు అందరూ కూడా అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మరో 2 రోజుల్లో కూడా మనకి న్యూ ఇయర్ దగ్గరకు వస్తున్న సందర్భంగా నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అయితే మొత్తంగా చర్యలు చేపడుతున్నారు. ఎక్కువగా మనం ఒకసారి చూసుకోవచ్చు విజువల్లో ప్రతి ఒక్క ట్రావెల్ బస్తో సహా అటు 4 వీలర్స్ 2 వీలర్స్ అన్నింటినీ కూడా చెక్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఎవరైనా దొరికితే తగిన చర్యలు తప్పవంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే మనకి తెలుసు ప్రతి సంవత్సరం అయితే న్యూ ఇయర్కి ఎక్కువగా యాక్సిడెంట్లు అంటే డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించినటువంటి యాక్సిడెంట్లు అవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము. సో అలాంటి సంఘటనలు ఎక్కువగా జరగకుండానైతే ఈసారి అయితే పోలీసులు అన్ని విధాలుగా కూడా చర్యలు చేపడుతున్నారు. ఈ మధ్య కాలంలో రాత్రిపూట యాక్సిడెంట్స్ అయితే ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా యాక్సిడెంట్ జరిగిన ప్రతి వెహికల్ కూడా డ్రైవర్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్టు కూడా గుర్తిస్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే ఎవరు కూడా దొరకకుండా అయితే అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ఏమైనా చేస్తే మాత్రము తప్పించుకోకుండా అన్ని ఏరియాలో అంటే నగరంలో ఒక్క ప్రదేశంలోనే కాకుండా మొత్తంగా 120 ప్రదేశాల్లో దీనికి సంబంధించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు అయితే నిర్వహిస్తున్నారు. మనం చూసుకోవచ్చు అటు ఆటోలో సైతం ఆపి, ఎందుకంటే అటు నగర పోలీసులు చెప్తున్న దాని ప్రకారము మొత్తంగా ట్రాఫిక్ దానికి సంబంధించినటువంటి ఆటోల్లో ఎక్కువ మంది ట్రావెల్ చేస్తూ ఉంటారు. నార్మల్గా బండి మీద వెళ్తున్నప్పుడు అయితే 1-2 ఉంటారు. కాకపోతే ఇలాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తున్నప్పుడు అయితే అందులో ప్యాసింజర్స్ కూడా ఉండే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఒకవేళ డ్రైవర్ ఆటోకి సంబంధించిన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి డ్రైవర్లు ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా కూడా వారిపై ఇంకా ఎక్కువ కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినటువంటి 2 వీలర్స్ అవన్నీ కూడా స్వాధీనం చేసుకొని అటు కేసులు రిజిస్టర్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మొత్తంగా 10,000 రూపాయల వరకు కూడా జరిమానా విధిస్తామంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా లైసెన్స్ కూడా రద్దు చేస్తామంటూ చెప్తున్నారు. ఒకవేళ ఒకసారికి మించి ఎక్కువగా దొరికితే పూర్తి అంటే శాశ్వతంగా కూడా దానికి సంబంధించినటువంటి లైసెన్స్ అయితే రద్దు చేస్తామంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా 6 నెలల జైలు శిక్ష కూడా తప్పదంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు మైనర్ల పైన కూడా దృష్టి పెట్టారు. ఎందుకంటే మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాము మైనర్లు ఎక్కువ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అయితే దొరుకుతున్నారు. సో మైనర్లకు ఎవరు ఆ బండ్లు ఇవ్వకూడదు అంటూ కూడా తల్లిదండ్రులను అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఇచ్చినట్టయితే అటు తల్లిదండ్రుల పైన కూడా కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఎవరైనా ఒకవేళ సెలబ్రేషన్ అటు ఇప్పటికే నగర పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. ఒకవేళ సెలబ్రేషన్స్ జరుపుకుంటే అంటే మేము సెలబ్రేషన్స్కి వ్యతిరేకం కాదు, ఒకవేళ మీరు ఎక్కడైనా సెలబ్రేషన్ చేసుకున్న మద్యం సేవించినా తప్పకుండా ప్రైవేట్ డ్రైవర్నైనా పెట్టుకోవాలి, లేకపోతే అనేక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కానీ లేకపోతే ర్యాపిడో అలాంటి ఆన్లైన్కి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ అలాంటి ఆప్షన్స్ తీసుకోవాలి తప్ప ఎవరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు అంటూ కూడా చెప్తున్నారు. ఈసారి అంటే ప్రతి సంవత్సరము దీనికి సంబంధించినటువంటి న్యూ ఇయర్ స్పెషల్ డ్రైవ్స్ అయితే కొనసాగిస్తున్నారు. కాకపోతే ఈసారి ఇంకా ఎక్కువ కూడా కట్టుదిట్టం చేశారు. ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు అంటూ కూడా చెప్తున్నారు. ఒకవేళ చేస్తే తగిన చర్యలు తప్పమంటున్నారు. ఈ వస్తున్న న్యూ ఇయర్ అయితే అందరూ సేఫ్ అండ్ సెక్యూర్గా చేసుకోవాలి. అటు మీరు మద్యం తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి మీరు ఇబ్బంది పడకూడదు, సాధారణ జనాల్ని కూడా ఇబ్బంది పెట్టొద్దన్నట్టు పోలీసులు అదేవిధంగా ట్రాఫిక్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వంశీతో అక్రమిక్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.